హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సంధ్య యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నారంటే, మనం యూట్యూబ్ కోసం కొన్ని గ్యాడ్జెట్స్ అయితే తీసుకున్నాం. సో ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయని అయితే నేనైతే మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ అప్పుడే నాకు యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ అనమాట. ఫస్ట్ వీడియో ఏంటంటే, మనమైతే ఇంకొక ట్రైపాడ్ తీసుకుంటున్నాం. ఇంకొకటి మీన్స్ మీకు దాంట్లోనే అర్థమైపోతుంది కదా, నా దగ్గర ఆల్రెడీ ఒక ట్రైపాడ్ ఉండే డిజిటెక్ వాళ్ళది. సో ఇంకో ట్రైపాడ్ నాకు అవసరం, సో అందుకని చెప్పి ఇంకొక ట్రైపాడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకో ట్రైపాడ్ కావాలి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడికైతే ఒకటి తీసుకున్నాను. సో అదే ఈ ట్రైపాడ్ అనమాట. ఇక్కడ ఏమైందంటే, నాకు ఈ ట్రైపాడ్ అంత నచ్చలేదు. కాకపోతే రిటర్న్ ఆప్షన్స్లో నేను ఏదో చూడలేదు కాబట్టి ఓపెన్ బాక్స్ వచ్చింది. సో దానికోసము ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చకపోయినా ఉంచుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడైతే నేను మీకు దాన్ని చూపిస్తాను. సో ఇలా అయితే దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. 3 క్లిప్స్ ఉంటాయన్నమాట. సో బాగానే ఉంది, ప్రోడక్ట్ బాగానే ఉంది. కాకపోతే మీకు అంత స్టెబిలిటీ ఉండట్లేదు. అంటే మనము ఫోన్ పెట్టినా లేకపోతే కెమెరా పెట్టినా అది అంత స్ట్రాంగ్గా లేదని ఫీల్ అవుతున్నాను. చాలా చాలా అన్స్టేబుల్గా ఉందని నాకు అనిపించింది అనమాట. అంటే నేను అనుకున్నంత క్వాలిటీ అయితే లేదు, ఏదో ఉంది. కాకపోతే నాకు రిటర్న్ చేయడానికి అవ్వలేదు కాబట్టి ఇంక ఇది అలా ఉంచుకోవాల్సి వచ్చింది. సో మీరైతే మీకు నేను ఇది రికమెండ్ చేయట్లేదు. నేను మీకు ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీదే ఉంటుంది. సో ఒక్కసారి నేను మీకు చెప్తాను, కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను, అక్కడ చూసుకోండి. సో ఇదైతే ఫైనల్గా మన ప్రోడక్ట్ అనమాట. ఇది కొంచెం నా దగ్గర ఉన్నదానికి దీనికి ఏంటంటే, ఇది కొంచెం కుకింగ్ వాటికి యూజ్ అవుతుంది. సో చూసారు కదా మీరు, మనం ఫోన్ పెడితే ఎటు డైరెక్షన్లో కావాలంటే అటు డైరెక్షన్లో తిరుగుతుంది. అండ్ అప్ అండ్ డౌన్ కొంచెం ఇలా అవుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. మన దగ్గర ఆల్రెడీ ఒక స్టాండ్ ఉండే, కాకపోతే ఈ స్టాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నట్లు నేనైతే ఈ స్టాండ్ తీసుకున్నాను. హోల్డర్ కూడా, ఫోన్ హోల్డర్ కూడా మనకు వచ్చింది. సో ఇక్కడైతే ఫోన్ చెక్ చేస్తున్నాను. అసలు చూసారా అది ఎలా వస్తుంది ఏంటి అంటే, ఫోన్ పెట్టడానికి అది ఇదని చూస్తుంది. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తాయి, బికాస్ నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. సో ఇదైతే ఫస్ట్ ప్రోడక్ట్. సెకండ్ ప్రోడక్ట్ అయితే మీరు, ఇది కూడా ఓపెన్ బాక్సే వచ్చింది. సో ఇదైతే మైక్ అనమాట. మీరు గ్రెనరో మైక్స్ ఆల్రెడీ వినే ఉంటారు, కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు. నేను ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి మనం ఎక్కువ బడ్జెట్లో పోకుండా చిన్న మైక్ అయితే తీసుకున్నాము. డెలివరీ బాయ్ అయితే అన్బాక్స్ చేస్తున్నారు. సో మీకు అన్బాక్సింగ్, సో ఆయనే మీకు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడైతే మీరు అన్బాక్సింగ్ చూసేయండి. ఇక్కడ ఇలా అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత మనం దాని యొక్క యూజెస్ కూడా చిన్ని చేశానమాట వీడియో. సో అది కూడా మీకు కంటిన్యూషన్లో వస్తుంది. సో ఇదైతే గ్రెనరో, 2 మైక్స్ వచ్చాయి మనకి, ఒక రిసీవర్ వచ్చింది, అంటే మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి కదా. సో అలాగా. సో ఇది చూడండి, ఇవి తీసుకున్నాను కదా, ఇవి నా వాయిస్ విన్నారు కదా, సౌండ్ మీకు అర్థమవుతూ ఉండిద్ది. సో ఈ స్పీకర్ వాడడం వల్ల మీకు ఎలా ఉందనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది, మనం అది కూడా యూజ్ చేద్దాం. ఇప్పుడైతే వాయిస్ మీకు అర్థమవుతుందా? నేను ఫ్యాన్ వేయలేదు, ఓన్లీ ఏసీ వేసాను. మీకు ఏసీ కూడా సౌండ్ మాది వస్తుంది కాబట్టి మీకు అర్థమైద్ది, సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్లో ఒకసారి మనం తీసుకున్న ఈ గ్రెనరో దీన్ని పెట్టి చూద్దాము, ఓకేనా. ఇప్పుడు ఎలా ఉందనేది మీకు అర్థమయ్యేది. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పుడు మీకు సౌండ్ కొంచెం ఉండిద్ది. ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేద్దాం. సో ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకా మీకు తగ్గుతుంది. అర్థమవుతుందా మీకు? వాయిస్ మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు సౌండ్ రాదు.
ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు ఎలా ఉన్నదనేది ఒకసారి చూడండి. మీకు అర్థమైద్ది. మీకు గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. ఇన్ కేస్ మనం బయటికెళ్తే ఎకో క్యాన్సిలేషన్ అని చెప్పి అంటే బయటికెళ్ళినప్పుడు ఆ క్యాన్సిలేషన్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఒక 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు కంప్లీట్‌గా ఎకో క్యాన్సిలేషన్ అయితే వచ్చిద్ది. సో, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఇది ఆఫ్ చేస్తాను. ఏం లేదు. సింపుల్. ఒకసారి నొక్కేస్తే ఆగిపోద్దనమాట. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఈ మైక్ గురించి. సో, ఆఫ్ చేసిన తర్వాత నేనైతే అది ఆఫ్ చేశాననుకో అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకులే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మళ్ళీ మీరు నవ్వుకుంటారు కాబట్టి. సో, అదే గైస్ నేను తీసుకున్న ఫస్ట్ మైక్. అసలు లైఫ్‌లో మైక్ తీసుకుంటానని కూడా నేను అనుకోలేదు. సో, యూట్యూబ్‌కి అయితే తీసుకున్నాను. సో, చాలా ఈజీగా ఉంది యూసేజ్ అయితే. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి అయితే పెట్టాను. సో, చూసారా నేను దాని గురించి ఎంత చేస్తున్నానో, ఆలోచిస్తున్నానో. సో, అది గాయ్స్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసే చూడండి. అండ్ నెక్స్ట్ మీ ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వాళ్ళ ఫోన్ తీసుకొని మీరే సబ్స్క్రైబ్ చేయండి. సో, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్, బాయ్.